హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. కర్నూలులో చిన్న పార్క్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఈ కర్నూలులో ఉన్న చిన్న పార్కుని శ్రీ పొట్టి శ్రీరాములు చిల్డ్రన్స్ పార్క్ అలాగే గ్లో గార్డెన్ కింద రెనోవేషన్ చేసి రీఓపెన్ అయితే చేశారండి. ఇందులోకి అడల్ట్స్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్, పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ అండి. ఎంట్రన్స్లోనే మొత్తం లైట్స్తో ఇక్కడ జిల్ జిల్ జిగేల్ అన్నట్టు డెకరేషన్ అయితే చేసి పెట్టారు. ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్లోనే ఇలా డిఫరెంట్ యానిమల్స్ అలాగే పక్షులు ఇవన్నీ పెట్టి గ్లో గార్డెన్ అనేది మనకి ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ అయితే అరేంజ్ చేశారండి. మేము ఇక్కడ బర్డ్స్ అవి చూసుకుంటూ ఉన్న గ్యాప్లో మా పిల్ల అయితే ఈ లైట్లతో చక్కగా ఆడుకుంటూ ఉంది. ఇలా కొంగలు, ర్యాబిట్స్, స్క్విరిల్స్ అలా కొన్ని యానిమల్స్ అయితే పెట్టారండి. చెట్లకు కూడా ఫుల్గా లైట్స్ వేసి చాలా బాగా డెకోర్ చేశారని చెప్పొచ్చండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. ఇది వచ్చేసి మనకి December 29th ఓపెన్ అయిందండి. మేము వెళ్ళింది వచ్చేసి December 30th. నేనేమనుకున్నానంటే నిన్ననే కదా ఓపెన్ అయింది, అంత మంది ఏమి ఉండరు, మామూలుగా ఉంటుంది అనుకున్నానండి. కానీ జనాలు మాత్రం తండోపతండాలుగా వచ్చారు. ఇక్కడున్న అన్ని యానిమల్స్ లోకి నాకు ఈ పీకాక్ అయితే చాలా బాగా నచ్చిందండి. భలే బ్యూటిఫుల్ గా అనిపించింది చూడడానికి. అసలు పిక్చర్స్ ఎలా దిగుతున్నారంటే ఫోటో బూతులు పెట్టినట్టు, అసలు ఒక్కటి కూడా గ్యాప్ లేదండి. ఇలాంటి చిన్న క్యూట్ స్క్విరిల్స్, ర్యాబిట్స్ ఇలా పెట్టారు. అక్కడ బటర్ఫ్లై చూసారా, ఫ్లై చేస్తున్నట్టు బ్లింకింగ్ గా లైట్స్ ఎంత బాగా అరేంజ్ చేశారో. క్రౌడ్ చూడండి అసలు ఎంత ఎక్కువ క్రౌడ్ ఉందో. అసలు మేము వెళ్ళింది జస్ట్ సెకండ్ డేనే, అయినా కూడా బీభత్సమైన జనాలు అయితే ఉన్నారనమాట. మొత్తం ఇలాంటి RGB లైట్స్ తో చాలా బాగా బ్యూటిఫుల్ గా డెకోర్ చేశారు. ఇక్కడ వచ్చేసి మష్రూమ్స్ ఇవి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వచ్చేసి ఆర్టిఫిషియల్ యానిమేటెడ్ లోటస్ అంటండి. ఇక్కడ ఒక లోటస్ పాండ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ లోటస్ ఫ్లవర్స్ అనేవి మనకి విచ్చుకుంటూ మళ్ళీ క్లోజ్ అవుతూ మళ్ళీ విచ్చుకుంటూ ఇలా ఉన్నాయన్నమాట. కొంచెంసేపు పిల్లల్ని ఆకట్టుకున్నాయి. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా బాగా అనిపించిందండి. ఇది వచ్చేసి మనకి ఒక రోజా పూల తోటలాగా పెట్టారు. మొత్తం అన్ని లైట్స్ తో డిఫరెంట్ రోజ్ ఫ్లవర్స్ లాగా పెట్టారు. చెట్లకు కూడా చూసారండి కలర్ లైట్స్ తో ఎంత బాగా డెకోర్ చేశారో. చాలా బాగుందండి. అంటే రెండో రోజే కదా, జనాలు కూడా కొంచెం ఎక్కువ రావడం, రష్ అనేది ఎక్కువ ఉంది. కానీ అప్పటికి మేము మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని కవర్ చేయడానికే ట్రై చేసాం అనమాట. మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసాము. ఇది వచ్చేసి RGB లైట్స్ అంటండి. ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ ఉన్న అన్ని ప్లాంట్ డెకరేషన్స్ లోకి ఈ చెట్టుకు చేసిన డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం ట్రంక్ అంతా ఇది నిజం చెట్టు అండి. పైన స్టెమ్స్ కు మాత్రమే ఇలాగా డెకోర్ చేశారు. ఇదైతే నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మేము ఈ చెట్టు దగ్గర ఒక 4-5 ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి శిలాఫలకం. ఈ పార్క్ ఓపెన్ చేయడానికి మన కర్నూలు నగర మేయర్ రామయ్య గారి చేతుల మీదుగా అయితే దీన్ని ఓపెన్ చేశారంట. ఇలాంటి కొన్ని స్టాచ్యూస్ కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం అనమాట. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలండి, నాది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కదండి. నెల్లూరు డిస్టిక్ ని మధ్యాహ్నంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ గా మార్చారు కదా. ఈ పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ చూడగానే నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించిందండి. చాలా నచ్చింది అనమాట నాకు. మా నెల్లూరు గుర్తొచ్చేసింది టక్కన. ఇంకా ప్లే ఏరియా అయితే మీరు చూస్తున్నారు కదండి, అస్సలు ఎంత కిటకిటలాడిపోతుందంటే పిల్లలు, పేరెంట్స్. ఇంకా మా పాప అయితే ఆడుకోవాలంటది, ఆ రష్ చూసి భయపడుతుంది, వెళ్ళలేకుంది. ఇంకా మొహం అంతా నల్లగా మార్చేసుకునింది. సర్లే ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది, దానికైనా తీసుకుని వెళ్దామని అయితే పాపని ఇక్కడ ఈవెంట్ దగ్గరికి తీసుకెళ్లాను. సో అందరూ చాలా ధైర్యం చేసి సాహసం చేసి చాలా చక్కగా చెప్పారు. కానీ మీ ఆన్సర్ తప్పు. ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారండి. మొత్తం ఆర్కెస్ట్రా అంతా పెట్టారు. ఇది జస్ట్ ఓపెన్ చేసిన సెకండ్ డేనే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే ఇంకెవరెవరో VIPs వస్తున్నారంట. ఇక్కడ వచ్చేసి ఈ రాకెట్ స్లైడర్ ఉంది కదండి, ఇదైతే మా ఆయన చిన్నప్పటి నుంచి ఉందంటండి. మామూలుగా మనం మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి మా పాప ధైర్యం చేసి సాహసం చేసి వెళ్ళేసి అయితే కొంచెం సేపు ఆడుకొని వచ్చింది. ఇక్కడ ఇదిగో కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి కర్నూలు టెడ్డీ. ఈ కర్నూలు టెడ్డీ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇది చూసిన వెంటనే మా పాప కర్నూలు టెడ్డీ హాయ్ అని ఇలా అంటూ ఉందనమాట. ఇంకా మా పాపనైతే తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ అయితే ఇప్పించుకొని వచ్చాను. మా పాప అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో ఈ కర్నూలు టెడ్డీకి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు. ఫేస్ అంతా ఇలా గ్లోతో వెలిగిపోతూ ఉందండి. ఇంకా మేమైతే మొత్తానికి ఇలా చూసేసుకొని ఇంకా బయలుదేరేసాం అనమాట. రిటర్న్ అయిపోయాం. చాలా క్రౌడ్ ఉందండి అప్పటికే. క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ కూడా ఉంది కదండి. ఇక్కడ ఒక చర్చి ఉంది కాబట్టి మొత్తం లైటింగ్స్ వేసేసి చాలా బాగా అనిపించింది రోడ్లు కూడా.
కూడా. కర్నూలులో ఉన్న కొండారెడ్డి బుర్జు ఇలా ఫెస్టివ్ సీజన్స్ అకేషన్స్ ఉన్నప్పుడు ఫుల్ లైట్లతో భలే జిల్ జిగేరనిపోతుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. అందుకనేసి మేమైతే కొండారెడ్డి బుర్జు చుట్టూ ఒక రౌండ్ వేసేసుకొని ఇలా వీడియో తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. 90s కిడ్స్కి ఈ చిన్న పార్క్ అనేది చాలా సుపరిచితం. ఎవరైనా 90s కిడ్స్ ఈ పార్కులో ఆడుకున్న వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మీ మెమరీస్ అన్నీ రీకాల్ అవుతాయి, మీకు కూడా చాలా బాగుంటుంది. ఇదండి సింపుల్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్.